హాయ్ గాయ్స్! ఈ మూవీ రివ్యూ చెప్పే ముందు మీకొక విషయం చెప్పాలి. నేను ఈ మూవీ మార్నింగ్ షోకి వెళ్ళాను. అయితే అంతలోనే పెద్ద పెద్ద ఛానల్స్ నుంచి రివ్యూస్ వచ్చాయి. అయితే అందరూ ఈ మూవీ పెద్ద ఫ్లాప్ అని, ఈ సినిమాకి వెళ్తే మీ మనీ అండ్ టైం వేస్ట్ అని, ఇది కంగువా కాదు కంకర రాడ్ అని అన్నారు. వీళ్ళు ఎంత చెప్పినా నేను ఈ మూవీకి వెళ్ళడానికి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రొడ్యూసర్స్ ఏ నమ్మకంతో ఈ మూవీ మీద 350 కోట్లు పెట్టారు. 2, సినిమాలంటే పిచ్చున్న నాకు వెళ్ళక తప్పలేదు. 3, సూర్య గారు ఎప్పుడు డిఫరెంట్ స్టోరీస్ చేస్తారు. ఈయన తీసిన 24 మూవీ చాలా బాగుంటుంది కానీ హిట్ అవ్వలేదు. అలాగే 7th సెన్స్ కూడా చాలా బాగుంటుంది కానీ మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చింది. అండ్ బందోబస్తు మూవీ కూడా అంతే. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే సూర్య గారి మూవీస్ జనాలకి ఎక్కడానికి కొంత టైం పడుతుంది కానీ నచ్చుతుంది. సూర్య గారు తన సినిమా కోసం ఫుల్ ఎఫర్ట్స్ పెడతారు. అలాగే కంగువా మూవీ కోసం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అయ్యారు. సూర్య గారు ఎంత ఎఫర్ట్స్ పెట్టారంటే మూవీలో సంథింగ్ ఉంటుందని వెళ్ళా. ఇక మొత్తం మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందో ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ద ఆర్ఎన్ రివ్యూ ఛానల్. హియర్ ఇస్ ద ఫీచర్ ఫిల్మ్ కంగువా విచ్ ఇస్ డైరెక్టెడ్ బై శివ, స్టారింగ్ సూర్య, దిశా పటనే అండ్ బాబీ డియోల్. సూర్య గారి యాక్టింగ్ ఉంటది భయ్యా, జీవించేసరి ఎవరైనా ఆయన యాక్టింగ్ కి ఫిదా అవ్వాల్సిందే. మూవీలో ఆయన లుక్స్ అద్భుతంగా ఉన్నాయి. కంగువా క్యారెక్టర్ చాలా బోల్డ్ గా అండ్ అగ్లీగా ఉన్నా చాలా అందంగా కనిపించారు. అండ్ కంగువా క్లోజ్అప్ సీన్స్ అయితే చాలా వియర్డ్ గా ఉంటాయి కానీ మనకు నచ్చుతాయి. ఫైట్ సీక్వెన్సెస్ అయితే అదరు కొట్టేశారు. అండ్ ప్రెజెంట్ టైమ్ లైన్ లో ఉన్న క్యారెక్టర్ లో అయితే చాలా స్టైలిష్ గా ఉన్నారు భయ్య. ఇక్కడ మనకు మేకప్ ఆర్టిస్ట్ అయినటువంటి రంజిత్ అంబాడి ఆర్క్ కనబడుతుంది. ఈ మూవీలో సూర్య గారి వాయిస్ కి డబ్బింగ్ AI తో ఎన్హాన్స్ చేశారు అండ్ ఇట్ వర్క్స్ వెల్. నౌ కమింగ్ టు ద విలన్ బాబీ డియోల్ గారి యాక్టింగ్. ఈయన కూడా ఎక్కడ తగ్గలేదు భయ్య, సూర్య గారికి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. ఈయన ఇంట్రొడక్షన్ సీన్ అయితే కొత్తగా అండ్ ఆ వరల్డ్ కి తగ్గట్టు తీశారు కానీ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండి అనిపించింది. ఇక దిశా పటేని లుక్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. రాడ్ సింగిల్స్ కి అయితే పండగే. మిగతా వాళ్ళు వాళ్ళ రోల్ కి తగ్గట్టు బాగానే యాక్ట్ చేశారు. ఈ మూవీ 2 టైమ్ లైన్ లో నడుస్తుంది. నౌ కమింగ్ టు ద ప్లాట్. 1000 సంవత్సరాల క్రితం తన ప్రజలను రక్షించుకోవడానికి ఒక గిరిజన యోధుడు చేసిన భీకర పోరాటం ప్రెజెంట్ టైమ్ లైన్ లో ఉన్న ఒక షాడో పోలీస్ అంటే మన హీరోకి ప్రమాదకరమైన అన్వేషణతో రహస్యంగా ఎలా ముడిపడి ఉంది. మరియు డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే హీరో ఒక పిల్లవాడి కోసం చావుకు కూడా ఎదిరించి ఎందుకు కాపాడతాడు అనేదే కదా. స్టోరీ డిఫరెంట్ గా ఉన్నా బాగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. కొన్ని సీన్స్ అయితే సిల్లీగా అనిపించాయి. డైరెక్టర్ మొత్తం స్టోరీ పైన ఫోకస్ పెట్టారు కానీ ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్ల గురించి అంతగా ఫోకస్ చేయలేదు. ఈ మూవీలో 5 కోణలు ఉంటాయి. అందులో ప్రధాన కోనకు అధిపతి కంగువా వాళ్ళ నాన్న. కోనకే అధిపతి అయినటువంటి ఆయన చాలా సింపుల్ గా తిరిగి ఫైట్ చేయకుండా చనిపోతాడు. కోనకు అధిపతి అయిన ఆయన చాలా సింపుల్ గా తిరిగి ఫైట్ చేయకుండా చనిపోవడం చాలా సిల్లీగా అనిపించింది. అసలు అధిపతికి ఉండాల్సిన అధికారం ఆయనలో చూపించలేదు. అండ్ డైలాగ్స్ అయితే చాలా పూర్ గా రాశారు. సరైన డైలాగ్స్ రాస్తే ప్రతి సీన్ వేరే లెవెల్లో ఉండేవి. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే అద్భుతంగా తీశారు. కొన్ని విజువల్స్ అయితే మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. CGI అయితే చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో తీశారు. అండ్ సెకండ్ హాఫ్ ఫైట్స్ లో యానిమల్స్ ను అద్భుతంగా చూపించారు. ముసలితో ఒక సీక్వెన్స్ ఉంటుంది భయ్యా, మిమ్మల్ని డెఫినెట్ గా సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. ఇలా చాలా విజువల్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. అండ్ ప్రొడక్షన్ డిజైన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మిమ్మల్ని ఆ వరల్డ్ బిల్డ్ లోకి తీసుకెళ్తుంది. సముద్రంలో జరిగే సీన్స్ కానీ, కోనసీమ అనే ప్లేస్ లో జరిగే సీన్స్ కానీ, ఫ్లైట్ సీక్వెన్స్ లో కానీ ఇలా చాలా మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఇక మన DSP కొట్టిన మ్యూజిక్ అయితే సూపర్ భయ్య. సాంగ్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి. ఇక మన DSP కొట్టిన సాంగ్స్ లో ఫైర్ సాంగ్, నాయికా సాంగ్, యోలో సాంగ్ అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఎస్పెషల్లీ ఫైర్ సాంగ్ అండ్ నాయికా సాంగ్ అయితే సూపర్. నాయికా సాంగ్ మ్యూజిక్ పరంగా మీ మైండ్ లో రన్ అయితే ఫైర్ సాంగ్ కొరియోగ్రఫీ పరంగా మీ మైండ్ లో రన్ అవుతూనే ఉంటుంది. ఏమన్నా ఉందమా అది సూర్య గారు ఇచ్చి పడేశారు. ఐ లవ్ దిస్ సాంగ్ మ్యాన్. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే మైండ్ బ్లోయింగ్. కొన్ని సీన్స్ కి ఎడిటింగ్ వల్లనే ఎలివేషన్ వచ్చింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో కంగువా గురించి ట్రైన్ సీన్ లో వచ్చిన ఎఫర్ట్స్ కి అయితే గూస్ బంప్స్ వస్తాయి భయ్య. కానీ ఇంటర్వెల్ బాగా ప్లాన్ చేసి ఉంటే బాగుండి అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ లో ఫైట్ సీన్స్ బాగున్నాయి. ఫారెస్ట్ లో సూర్య ఒక్కడే వార్ చేస్తాడు భయ్య. అక్కడ వచ్చిన BGM కి అయితే మనకి గూస్ బంప్స్ వస్తాయి. అండ్ ఫీమేల్ ఫైట్ సీక్వెన్స్ లో కట్స్ బాగున్నా, రీజన్ మాత్రం సిల్లీగా అనిపించింది. అండ్ క్లైమాక్స్ అయితే ఫుల్లీ డిసప్పాయింటెడ్ భయ్య. రొటీన్ గా జరిగే క్లైమాక్స్ లానే ఉంది. క్లైమాక్స్ ని కూడా బాగా ప్లాన్ చేసి ఉంటే మూవీ వేరే లెవెల్లో ఉంది. అండ్ లాస్ట్ లో కార్తీక్ గెస్ట్ అపియరెన్స్ ఉంటుంది. కార్తీ అయితే క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఎంతైనా సూర్య తమ్ముడు కదా, ఆ మాత్రం ఉంటుంది. ఇక ఫైనల్ గా మూవీ మనం పెట్టే మనీకి వర్తా కాదా అంటే వర్తే మావ. సినిమా బాగుంది అండ్ ఈ మూవీ 3D లో అవైలబుల్ ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఎవరో బాగోలేదా అన్నారని మీరు చూడడం మానేస్తే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు. అండ్ మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ఇఫ్ యూ లైక్ ఇట్. మా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సైనింగ్ ఆఫ్.